దేవుడి యొక్క ఉచితమైనటువంటి ఆశీర్వాదాలు అందుకోకుండా చేసేది నీలో ఒకటి ఉంది, అది భక్తిహీనత. భక్తిహీనత ఏం చేస్తుందంటే మనల్ని పేరుకి భక్తులుగా బ్రతికేటట్లుగా నటింపజేసే నటనా జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పైకి భక్తులుగా కనబడేటట్లుగా చేస్తుంది, కానీ ప్రార్థనలో సారం ఉండదు. ప్రార్థనలో కానీ దైవ సన్నిధికి వెళ్ళే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. దైవ పరిచర్య చేసే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. పాటలు పాడే విషయంలో కానీ ఆసక్తి ఉండదు. దేవుని పేరట ఏది చేయాలన్న ఆసక్తి ఉండదు. ఎవరికి? భక్తిహీనులకు. భక్తులు కారాయలు అంటే భక్తులే అని అనబడుతూ ఉన్నారు. మేము భక్తులమే అని లోకము చేత పిలువబడుతూ ఉన్నారు, కానీ వారిలో భక్తిహీనత ఉన్నది. ఆ సంగతి ఏం బోధిస్తుందట? కృప బోధిస్తుంది. నువ్వు భక్తిహీనురాలువు, అందుకే దేవుళ్ళలో చాలా వీక్గా ఉన్నావు. నువ్వు భక్తుణ్ణి అని నువ్వు ఫీల్ అయిపోతున్నావు, కానీ నువ్వు భక్తిహీనుడు. భక్తిహీనత అనేటువంటిది నీలో ఉంది అనే సంగతి కృప బోధిస్తూ ఉంది.